యవ్వన కాలంలో కొన్నిసార్లు శోధనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో యవ్వన కాలంలో కాడిమోయట నరునికి నువ్వు యవ్వన కాలంలో పరిశుద్ధంగా బ్రతుకు. యవ్వన కాలంలో నీ హృదయాన్ని దేవునికి సమర్పించి రక్షణ పొంది ఆయన కొరకు జీవించు. యూ హ్యావ్ అ బ్లెస్సెడ్ ఫ్యూచర్. ఆశీర్వాదకరమైన భవిష్యత్తు. డోకా ఉండదు ఇంకా నీ భవిష్యత్తుకు. నీ యవ్వన కాలంలో దేవునికి నీ జీవితాన్ని అప్పగించి శోధనను దేవుని శక్తి మీద ఆధారపడి నువ్వు సహించి జయించే వ్యక్తివైతే, దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు కూడా తన యవ్వన కాలంలోనే దేవుని సేవకు సమర్పించుకున్నారండి. యవ్వన కాలంలో వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే 30 ఏళ్ళు వచ్చేదాకా నేను పెళ్లి గురించి ఆలోచన చేయను, ఎందుకంటే పెళ్ళైతే బాధ్యతలు వేరుగా ఉంటాయి. నా యవ్వన బలమంతా నేను దేవుని సేవలో వాడాలని దైవజనులు ఒక తీర్మానం తీసుకొని ప్రభు కొరకు మరి ఎంత ఒక మాటలో చెప్పాలంటే వ్యయపరుచుకున్నారు. చాలామందికి తెలియదు అది. చాలామంది బయట నుండి దూరం నుండి చూసి వేరే అనుకుంటారు. కానీ దైవజనులతో వివాహమైన దగ్గర నుండి 13 సంవత్సరాల సహవాసంలో నేను చూశాను ఎలా మమ్మల్ని మేము మరి దైవజనులు ఎక్కువగా నేనంత కాదు కానీ తన్ను తాను ఎంత వ్యయపరుచుకున్నారు. ఒక కొవ్వొత్తి కరిగిపోయినట్లు ప్రభు సేవలో ఎంత ప్రయాసపడ్డారో నాకు తెలుసు. అయినా ప్రయాసపడడానికి కృపిచ్చింది, సామర్థ్యం ఇచ్చింది, శక్తి ఇచ్చింది, అవకాశాలు ఇచ్చింది దేవుడే. అయితే దైవజనులు అంతగా ప్రయాసపడినందుకు దేవుడు ఆ ప్రయాసను వ్యర్థంగా పోనివ్వలేదు. ఈనాడు ఏ దేశం వెళ్ళినా అక్కడ అనేక మంది దేవుని ప్రజలు వచ్చి చెప్పే సాక్ష్యం ఏంటంటే, దైవజనుడు మీ ప్రసంగాల ద్వారా మేము దీవెన పొందుతున్నాం. ఎందుకంటే అంత ఫలము కొంతమంది తట్టుకోలేరు. ఎందుకంటే అంత గొప్ప పేరు అంటే దాని వెనకాల దేవుని కొరకు పడిన ప్రయాస చాలా. గాడ్ హ్యాస్ సీన్ ఆల్ దోస్ సైలెంట్ సాక్రిఫైసెస్. ఎవరు చూడని సమయంలో దైవజనులు ఎలా ప్రభు కొరకు త్యాగపూరితంగా సేవ చేశారో దేవుడు చూశారండి. ఆయన ప్రతిఫలము ఇచ్చాడు. నేటి దినాన ప్రపంచ నలుమూలలకు ఆయన సువార్తను తీసుకుని వెళ్ళడానికి మరి ఆనాడు గాడిదను మోసిన యేసేలాగా ఈనాడు మాకు ఆయన ఈ కృప ఇచ్చాడు.